హలో ఫుడీస్, మీకు ముల్బగల్ దోశ తెలుసా? ఇది కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఫేమస్ దోశ. మేమైతే బెంగళూరు టు తిరుపతి వెళ్తున్నప్పుడు మధ్యలో ముల్బగల్ వస్తుంది. ముల్బగల్లో ముల్బగల్ దోశ తింటే ఆ ఫీలే వేరు కదా. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే రోడ్ సైడ్ అంతా చాలా దోశ పాయింట్స్ ఉన్నాయి. సో మాకు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా శ్రీ తిరుపతి ముల్బగల్ దోశ పాయింట్ దగ్గర కార్స్ ఎక్కువగా ఉండటంతో మేము అక్కడికే వెళ్ళిపోయాము. వీళ్ళ దగ్గర దోశతో పాటు వేరే టిఫిన్స్ కూడా ఉన్నాయి. కానీ ముల్బగల్ వచ్చి ముల్బగల్ దోశని అస్సలు మిస్ అవ్వకూడదు కదా. సో మేమైతే 2 మసాలా దోశ, ఒక పొడి దోశ ఆర్డర్ చేసేసాం. వీళ్ళ దగ్గర దోశలో చాలా టైప్స్ అయితే ఉన్నాయి. పొడి దోశ, కారం దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఇలా చాలా. చిన్న చిన్న పెన్నాల పైన బ్యాటర్ వేసి అలా రుద్దేసి కారం పూసి పొడి వేసి పల్లి అయితే వేస్తున్నారు. చిన్న మంట పైన చాలా క్రిస్పీగా కాలుస్తున్నారు. గీ అయితే మస్తు వేస్తున్నారు. ఆ మాత్రం గీ పడితేనేగా ఆ టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ వచ్చేది అనిపించింది మాకు. మేమైతే మా ఆర్డర్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. దోశ అయితే చాలా సాఫ్ట్, క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది. సో బెంగళూరు టు తిరుపతి హైవేలో ట్రావెల్ చేసేవాళ్ళు ఈ దోశను అస్సలు మిస్ అవ్వకండి. మరొక మంచి ఫుడ్ స్పాట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.